ఏదో వస్తుందని ఆశతో చూస్తే అది ఇది కృష్ణరాయబారం సీన్లో అదుగో ద్వారక ఆలమందలు, అక్కడ ద్వారక కనపడదు, ఆలమందలో ఉండదు, కానీ ప్రజలంతా భ్రమిస్తూ ఉంటారు, సపట్లు కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి మనకు తోచినటువంటి పనులు, మనం మంచి పనులు ఏదైనా చేస్తే అది ఒక సంతృప్తి అనేటువంటి దాంట్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలకు నేను వస్తున్నాను. ఎందుకంటే నేను ఉపన్యాసాలు చేయించడు దాంట్లో నిష్ణాతులు, ఎందుకోసం అంటే దాంట్లో సబ్జెక్ట్ ఎక్కువ తెలిసినటువంటి వాడు, దాని మీద కొంత వెలుగు ఎక్కువ చేయగలిగినటువంటి వాడు పెద్దలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, నువ్వు చేతనైతే మంచి చేయలేకపోతే మంచి చేసేవాడిని ప్రోత్సహించు, చెడు మాత్రం చేయమని, చెడును మాత్రం ప్రోత్సహించమని. ఇవాళ దేశంలో కావాల్సినంత చెడు ఉంది. ప్రతి ఒక్కడు కొత్త లేచిన కాడి నుంచి వాడి వేదవా వీడి వేదవా తిట్టేవాడి. మరి లేదు, నీకు సంబంధించి నువ్వేం చేసావో నీకోసం నువ్వు చేయనాయన అని చెప్పేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏదో విప్లవాలు చూశాను, ఇంకోటి చూశాను, అన్నీ అయిపోయింది. కాబట్టి మనకి సంబంధించి ఇవాళ దేశంలో మనం ఇంకా కావాల్సినంత మంచివాడు ఉన్నారు, కావాల్సినంత ఉత్తములు ఉన్నారు. కాబట్టి అటువంటి మంచి పని చేసేటువంటి ఇటువంటి పని ఉందనుకోండి, ఇది ఎవరిని చెడగొట్టేది కాదు, ఎవరిని చనిపోయేది కాదు. పాపం వాళ్ళ దొరకొద్ది వాళ్ళు ఏదో కవిత్వం రాసుకుంటారు, అటువంటి వాడిని ఎవరన్నా ప్రోత్సహిస్తే ఇంకొక కవిత్వం ఎవరన్నా రాస్తాడు. కాబట్టి 4 మంచి పనులు చేసేటువంటి పనిలో ఇటువంటి కార్యక్రమానికి మనం అవకాశం ఇవ్వాలి.